ఇలా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా ఈజీగా ఉంటుందండి రెసిపీ. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వైట్ బీన్స్ కర్రీ అండి. ముందుగా వైట్ బీన్స్ని 2-3 సార్లు నీట్గా కడిగి శుభ్రం చేసుకొని 5 నిమిషాల పాటు పక్కన నానబెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు సామాన్లు, కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈలోగా మనం ముందుగా నానబెట్టుకున్న మన బీన్స్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి మనం ముందుగా 3 టమాటా ప్యూర్ చేసుకున్నాం కదండి, అది వేసుకొని టమాటా ప్యూర్ పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు ఉంచుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కూర అంతా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.